మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి దశమ కేంద్రమందు ఏర్పడ్డటువంటి చతుర్గ్రహ కూటమిలో భాగంగా రెండు గ్రహాలు దిగ్బలయుక్తులై ఉన్నారు. రవి కానీ కుజుడు కానీ, అందులో రవి యొక్క ఆనుకూల్యత స్పష్టంగా ఉన్నది. అలాగే చంద్రబలం ఉన్నది. మనకారకుడు ఆత్మకారకుడు యోగిస్తూ ఉండడం వల్ల సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని మీరు ముందుకు కొనసాగించగలుగుతారు. అటు దశమంలో ఉండేటువంటి రవి ఆర్థిక స్థిరత్వానికి, ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వానికి కారకులు. అయితే మిగతా గ్రహాలు కుజుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఈ మూడు గ్రహాలు ఏవైతే ఉన్నారో వారు వృత్తిపరమైనటువంటి మార్పుల్ని సూచిస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లో, లేకపోతే ఉద్యోగంలో ఏదైనా చిన్న మార్పు, షిఫ్ట్లో మార్పు, లేదా పనిచేసేటువంటి తీరులో మార్పు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అధికంగా శ్రమ పడుతూ ఉండడము, సరే మనకి ఈ పని ఎలా అవుతుంది అని అనుకుంటే అది అలా అవ్వకుండా రకరకాల మార్గాల్లో మిమ్మల్ని తిప్పుతూ ముందుకు వెళుతూ ఉండడం. ప్రధానంగా ఏంటి అంటే అదృష్టం అన్నది కొంత తక్కువగా ఉంటుంది. ప్రతిదీ శ్రమపడి పని చేయవలసి వస్తుంది, లేకపోతేనేమో బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. పనులన్నీ వాయిదా వేసుకుంటూ ఉంటారు, మొండితనం ఉంటుంది, కోపం ఉంటుంది. అలాగే కావాలని మీ మీద నిందారోపణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీరు చెప్పేది సరిగా వినరు. ప్రత్యేకించి మీ మీద ఒక దుష్ప్రచారం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఇవన్నిటినీ కూడా భరిస్తూ సహిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు మీనరాశి వారు. ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో కొంచెం మార్పు ఏంటి అంటే చంద్రుడి యొక్క బలం, రవి యొక్క బలం, ఆ రెండు బలాలు కూడా చక్కగా ముందుకు సాగడానికి ఒక అవకాశాన్ని ఇస్తారు. అంతేకాకుండా ఒక ఆత్మస్థైర్యాన్ని, ఎవరేమనుకున్నా పర్వాలేదు మనం ఈ మాదిరిగా వెళదామనేటువంటి తత్వానికి కూడా ఈ రెండు గ్రహాలు కారకులు. కాబట్టి ఇక్కడ కష్టే ఫలి, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏమాత్రం అవకాశాలు మీ చేతికి వచ్చినా వాటిని వదిలిపెట్టవద్దు. చక్కగా అందిపుచ్చుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.